ధాన్యం కొని రైతులకు డబ్బులు చెల్లించకుండా జంప్ అయ్యాడో దళారి. కాకినాడ జిల్లా ధర్మవరంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వీరబాబు ధాన్యం వ్యాపారి శ్రవణ్ కుమార్ ను రైతులకు పరిచయం చేశాడు. మధ్యవర్తి ఇంటి పక్కనే రెంట్కు తీసుకుని ఉన్నాడు. దాంతో నమ్మిన రైతులు ధాన్యాన్ని అమ్మారు. రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఇంటికి వెళ్ళగా తాళం వేసి ఉంది. ఫోన్లు కూడా పనిచేయట్లేదు. మోసపోయామని గ్రహించిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళారి నుంచి 27 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. వచ్చాను.